everyone, welcome back to our channel Swapna Raj Vlogs. Day 4 in Croatia. సో స్ప్లిట్లో అయితే ఉన్నామండి. ఇక్కడ మనం ఇక్కడ నుంచి హావర్ అని ఒక ఐలాండ్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో దానికోసం లైక్ మనం బోట్లో వెళ్ళొచ్చు అనమాట, కార్ తీసుకొని వెళ్ళొచ్చు. సో అది కనుక్కుంటే టికెట్స్ లేవన్నారు. అది ఏంటంటే రిజర్వేషన్ ఏమి ఉండదంట. బట్ అది కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది టికెట్స్ అవి దొరకపోవడం వల్ల. బట్ తర్వాత అయితే మేము ఇంకా డుబ్రోనిక్కి స్టార్ట్ అయిపోయాము. బట్ కాకపోతే మధ్యలో 2 స్టాప్స్ పెట్టుకున్నాం అనమాట, ఓమిస్ అండ్ అలాగే మకర్స్కా అనమాట. ప్రజెంట్ మనం ఉన్నదైతే ఓమిస్లో మంచి పానరామిక్ వ్యూస్ అయితే ఉన్నాయి. సిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అండ్ బై ద వే మీరు కార్లో వెళ్ళేటట్లయితే కనుక స్ప్లిట్ నుంచి ఓమిస్ వెళ్ళేటప్పుడు రూట్ అయితే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ బీచెస్ అన్నీ కనిపిస్తాయి. క్రొయేషియాలో ఎక్కువగా ఏంటంటే స్టోన్ బీచెస్ ఉన్నాయన్నమాట, చూడ్డానికైతే చాలా బాగున్నాయి. బట్ నేను వచ్చే రూట్లో అయితే అంత ఎక్కువగా అయితే ఏం షూట్ చేయలేదు. బట్ ఇదంతా ఓమిస్ వచ్చిన తర్వాత అనమాట. సో జస్ట్ అలా సిటీలో వాక్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ బోట్ రైడ్ అయితే తీసుకున్నాము. మంచి పానరామిక్ వ్యూస్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. అండ్ నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఆ వ్యూస్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడంతా వచ్చేసి షాపింగ్ ఉంది. అండ్ ఇక్కడ కొన్ని బ్రాండెడ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అవన్నీ వచ్చేసి ఫస్ట్ కాపీ అనమాట, టర్కీ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారంట అవి. అండ్ కొన్ని సొవెనీర్ షాప్స్, ఫ్రూట్ షాప్స్ అలా ఉన్నాయి. అండ్ నేను చెప్పాను కదా కొంచెం లైక్ లుక్స్ లైక్ ఇండియా లాగా అనిపించింది క్రొయేషియా అని చెప్పేసి. మీకు ఎవరికైనా నా వీడియోస్ చూసినప్పుడు అలా అనిపించిందా? ఒకవేళ అనిపించుంటే కనుక కామెంట్ చేయండి. అంటే హౌసెస్ కానీ లైక్ అక్కడ ఏరియా కానీ రోడ్స్ కానీ అట్లా మాకైతే అలా అనిపించింది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ మీకు ఎవరికైనా అలా అనిపిస్తే ప్లీజ్ డు కామెంట్. సో ఎంతమందికి అలా అనిపించింది అనేది నేను కూడా చూస్తాను. అండ్ అలాగే ఇప్పుడైతే మనం ఇట్లా ఈ సిటీ మొత్తం కూడా మనకి ఇలా కొండలతోనే కవర్ అయి ఉంది. మధ్యలో ఇక్కడ సెటినా రివర్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ వాటర్ ఉంది కదా, అది సెటినా రివర్. ఈ రివర్లో వాటర్ ఇలా ఫ్లో అయ్యి అడ్రియాటిక్ సీలో కలుస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇలా మనకి బోట్స్ పెట్టున్నాయి కదా, మేము ఇక్కడ ఊరికే అతను మీరు బోట్ రైడ్ తీసుకుంటారా అని చెప్పి అడిగాడు అనమాట, బోట్లో ఉన్న అతను. మేము ప్రైజ్ అడిగేసి ఓకే అనుకొని బోట్ రైడ్ అయితే తీసుకుందామని చెప్పి ఈ బోట్ అయితే తీసుకున్నాము. ప్రైజ్ అయితే €10 per person చెప్పారు, 1 hour అనమాట. సో పానరామిక్ వ్యూ అంతా కవర్ చేస్తారు. మీరు ఎవరైనా ఓమిస్ వెళ్తే కనుక ఇలాంటి ఒక మంచి బోట్ రైడ్ అయితే ఎంజాయ్ చేయండి. మేము సమ్మర్ టైంలో వెళ్ళడం వల్ల నేను అన్ని వీడియోస్లో చెప్తున్నాను కదా, చాలా వేడిగా ఉంది అని చెప్పి. అసలు అలా రివర్ మీద అలా వెళ్తూ ఉంటే చల్లటి గాలికి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ వ్యూస్ అయితే ఎంత బాగున్నాయంటే. అండ్ మీరు ఇంకొకటి గమనించారా, జర్మనీలో నేను ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఏ కొండలు చూపించినా కానీ ఎక్కువ కొండల మీద అంతా చెట్లు అలా ఉండి అంటే ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియా లాగా ఉంటుంది కదా. బట్ మీరు క్రొయేషియాలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ఇలా అన్నీ ఈ కొండలన్నీ స్టోన్తోనే ఉన్నాయన్నమాట. అసలు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మా బోట్ రైడ్ అయితే అప్పుడే స్టార్ట్ అయింది. అయాన్ష్ కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నాడనే చెప్పాలి. చూస్తున్నారు కదా, ఆడుతున్నాడు అనమాట. సో నించోని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. బోట్ అంతా ఇంకా మనదే అనమాట. ఓన్లీ మేము 4 members, లైక్ విత్ అయాన్ష్ అయితే 5 members అనమాట. మా వరకే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు బోట్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట, ఆ కొండకి ఈ కొండకి కనెక్ట్ చేస్తా. బట్ అసలు ఏ సపోర్ట్ లేకుండా ఆ బ్రిడ్జ్ అయితే ఉంది. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. అసలు అది ఎలా కన్స్ట్రక్ట్ చేశారా అని కూడా మేము చాలాసేపు మాట్లాడుకున్నాం అనమాట. లైక్ ఓన్లీ ఆ ఎండ్ పాయింట్లో ఈ ఎండ్ పాయింట్లో మాత్రమే కనెక్షన్ ఉంది. అసలు మధ్యలో ఏ సపోర్టు కూడా లేదనమాట. సో అసలు అది ఎలా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారా అని అనిపించింది మాకు.
సో, అక్కడున్నది బోట్ డ్రైవర్ అనమాట. ఇలా సైడ్స్‌కైతే చాలా బోట్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి ప్లేసెస్‌లో ఏంటంటే చాలా మందికి వాళ్ళ ఓన్ బోట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అలా ఒక రైడ్‌కెళ్ళి వస్తా ఉంటారంట. మీరు చూస్తున్నారు కదా! ఆపోజిట్ సైడ్‌లో కూడా చాలా వస్తున్నాయి. అండ్ ఇలా సైడ్‌లో చిన్న చిన్న మనకి బడ్డీ కొట్టులాగా ఉన్నాయి కదా! సో, అవేంటంటే ఫిషింగ్‌కి వాళ్ళు పెట్టుకున్నారనమాట. ఫిషింగ్ చేసుకోవడానికి అలాగా. సో, నేనైతే కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను. మీరైతే ఈ పానోరామిక్ వ్యూని అంతా ఎంజాయ్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం. పానోరామిక్ వ్యూ అంతా చూసుకొని లైక్ 1 అవర్ రిలాక్స్డ్‌గా అయిపోయిన తర్వాత కొంచెం లైట్‌గా లంచ్ చేసేసి మేమైతే మకర్స్కాకి స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్‌గా మకర్స్కాలో మనం చూడాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. మకర్స్కా నుంచి దగ్గరలో మీకు స్కై వాక్ కూడా ఉంటది. నేను ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేస్తాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకవేళ క్రొయేషియా వెళ్ళినప్పుడు వెళ్ళాలి అనుకుంటే మీ ప్లాన్‌లో అది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండింది వెళ్ళాలి అని చెప్పేసి. బట్ కాకపోతే మాకంత టైం లేదనమాట. మేము అక్కడికెళ్ళిన తర్వాత కొంత దూరమైనా లైక్ ట్రెక్ చేయాల్సి ఉంటది అని చెప్పి నేను చూసాను. బట్ మేమేమనుకున్నామంటే మనం ట్రెక్ చేయాలంటే ఇంకా టైం పడతది కదా! మళ్ళీ మేము డుబ్రోనిక్‌లో వెళ్ళిన తర్వాత ఎయిర్‌బిఎన్‌బిలో హౌస్ తీసుకున్నాం కదా! సో, అక్కడ హౌస్‌కి వెళ్ళాలన్నమాట. సో, తను నైట్ అయిపోతే తను అవైలబుల్‌గా ఉండను అని చెప్పింది. సో, అందుకని చెప్పేసి అయితే మేము అటు వెళ్ళలేదు. బట్ మకర్స్కా సిటీ చూద్దామని చెప్పి అయితే వచ్చాము. అండ్ మేము ఈ డ్రైవ్ ఏదైతే ఉందో ఈ డ్రైవ్ మొత్తం కూడా సీ పక్క నుంచే వెళ్తాము. అసలు వ్యూ అయితే చూడ్డానికి చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో, ఇది వచ్చేసి మకర్స్కా సిటీ ఓల్డ్ టౌన్ అనుకోండి. సో, ఇక్కడ నుంచి మనం అలా కొంచెం ముందుకెళ్తే మెయిన్ పాయింట్ ఉందన్నమాట. సో, అక్కడ వ్యూస్ అదంతా లైక్ ఫొటోస్‌కి అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ కొంచెం ఈవినింగ్స్ అలా అయితే ఆ టైంలో ఎక్కువ మంది ఉంటారనమాట జనాలు. లైక్ సన్సెట్ కోసం కానీ లేకపోతే లైక్ అంటే
ఎంజాయ్ చేయడానికి కానీ వెదర్ అలాగా ఆ టైంలో అయితే చాలామంది ఉంటారు. ఇది మేము అరౌండ్ 3:00 అలా వెళ్ళినట్టున్నాము. బట్ కాకపోతే 2:30 ఆర్ 3 అలా వెళ్ళాము. బట్ జనాలైతే కనిపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ కెఫేస్ దగ్గర అలాగే ఉన్నారనమాట వేడిగా ఉండడం వల్ల. అండ్ మేము యాక్చువల్‌గా ఈ బోట్‌లో రావాల్సింది. ఒకవేళ మేము అది ఆయన ఐలాండ్‌కి వెళ్ళేటట్టయితే ఈ బోట్ ఎక్కేవాళ్ళం అనమాట. సో, ఇందులో కార్స్ అవి కూడా తీసుకెళ్తారు. నేను చెప్పాను కదా! ఇది ఎక్కేవాళ్ళము. మేము ఇక్కడికి వచ్చే టైంకి అది ఇక్కడికి వచ్చిందనమాట. సో, మేము అదే అనుకుంటున్నాము. ఒకవేళ మనం వచ్చుంటే ఇలాంటి బోట్‌లోనే వచ్చేవాళ్ళము. అదే బోట్‌లో వచ్చేవాళ్ళము అని చెప్పేసి. అక్కడ మనకి జైంట్ విల్లా కనిపిస్తుంది కదా! సో, అది ఒక మెయిన్ పాయింట్ అనమాట. లైక్ మనకి వ్యూకి అదంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాము. అండ్ నేను చెప్పినట్టుగా ఎవరైనా లైక్ మకర్స్‌కా వెళ్ళాలి అనుకుంటే కనుక అక్కడ చాలా అంటే చాలా బీచెస్ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ వెళ్ళే దగ్గరలోనే 2-3 బీచెస్ కూడా ఉన్నాయన్నమాట. బట్ మేము బీచెస్‌కి వెళ్ళాలని అనుకోలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక 2 బీచెస్‌కి వెళ్ళాము. మళ్ళీ అదే బీచెస్‌కి ఎందుకు అని చెప్పేసి మేమైతే బీచ్‌కి వెళ్ళలేదండి. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గనక అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ దగ్గరలో కొన్ని సీనిక్ వ్యూస్, సీనిక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మీరు వాటికి కూడా వెళ్ళొచ్చనమాట. సో, ఇది నేను చెప్పిన మెయిన్ పాయింట్ అనమాట. లైక్ సెంటర్ ఆఫ్ ద సిటీ అనుకోండి. లైక్ ఓల్డ్ టౌన్‌లో ఇలా అసలు వ్యూ అయితే బాగుంది. ఎవ్వరు లేరు. సో, మంచిగా కొన్ని పిక్స్ దిగైతే మళ్ళీ మేము డుబ్రోనిక్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఒక 3 అవర్స్ జర్నీ అనమాట. అంటే 3 అవర్స్ జర్నీ చేసుకొని ఆల్రెడీ మేమైతే డుబ్రోనిక్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ కూడా వ్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మీరు నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు ఎంత బాగుందంటే డుబ్రోనిక్ సిటీ. నాకు ఈ క్రొయేషియా మొత్తంలో బాగా నచ్చిందంటే డుబ్రోనిక్ అని నేను చెప్తాను. సో, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సిటీ వ్యూ అనమాట. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకా ఓల్డ్ టౌను, సిటీ ఆఫ్ వాల్స్ అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎక్కడ తీశారు అదంతా కూడా నేను చూపిస్తాను. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో, మిస్ అవ్వకుండా మా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. సో, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.